అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్ కు స్వాగతం. భారతదేశ పారిశ్రామిక చరిత్రలో లాభాల కన్నా విలువలను ముందుకు పెట్టిన పేరు రతన్ టాటా. 1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా జీవితం సౌకర్యాల మధ్య ప్రారంభం అయినా తల్లిదండ్రుల విభేదాల తర్వాత అమ్మమ్మ నవాజ్ బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. అక్కడ ఆయనకు క్రమశిక్షణ, వినయం, బాధ్యత నేర్పించబడింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివారు. కానీ ఆయన కలలు గోడలతో ముగియలేదు. దేశాన్ని నిర్మించాలి అన్నదే లక్ష్యం. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత టాటా గ్రూప్లో టాటా చైర్మన్గా కాకుండా స్టీల్ ప్లాంట్లో సాధారణ కార్మికుడిగా పని ప్రారంభించారు. కార్మికుల కష్టాన్ని తెలుసుకోకుండా నాయకత్వం సాధ్యం కాదని ఆయనది ప్రగాఢ నమ్మకం. 1991వ సంవత్సరంలో టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనుమానాలు, విమర్శలు, వ్యతిరేకతలు అన్నిటినీ నిశ్శబ్దంగా ఎదుర్కొన్నారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచ స్థాయికి ఎదిగింది. టాటా టీ, టేట్లీ, టాటా మోటార్స్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ భారత పరిశ్రమకు గ్లోబల్ గుర్తింపు. ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ఒక కారు ఉండాలి అన్నది ఒక ఆలోచన అన్నదే టాటా నానో. వ్యాపారపరంగా విజయం కాకపోయినా ఇది ప్రజల గురించి ఆలోచించిన నాయకుడి హృదయ స్వప్నం. రతన్ టాటాకు సంపద అంటే డబ్బు కాదు, ప్రజల జీవితం మెరుగుపడటం. విద్య, ఆరోగ్యం, పరిశోధన, విపత్తు సహాయం, టాటా ట్రస్టుల ద్వారా వేల కోట్ల రూపాయలు సమాజానికి అంకితం. ఈయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ 2000 సంవత్సరంలో, పద్మవిభూషణ్ 2008 సంవత్సరంలో ఈయనకి లభించిన పురస్కారాలు. ప్రజల గుండెల్లో ఉన్న స్థానం. రతన్ టాటా మనకు చెప్పిన గొప్ప పాఠం ఏమిటంటే లాభం అవసరం, కానీ విలువలు తప్పనిసరి. ఆయన జీవితం ఒక వ్యాపారి కథ కాదు, ఒక ఆదర్శ జీవన కథ. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.